వ్యక్తిగత అన్వేషణ, పర్సనల్ క్వెస్ట్ ఫర్ ద లార్డ్. వ్యక్తిగత అన్వేషణ ప్రియులరా, వ్యక్తిగతంగా మనం ప్రభువును అన్వేషించాలి. నేను ఇంకా తెలుసుకోవాలి ఈ యొక్క ఆంతర్యం ఏంటో, ఈ మర్మం ఏమిటో, ఈ వాక్య భాగం ఏమని చెప్తా ఉన్నది, ఈ బైబిల్ ప్యాసేజ్ నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు అర్థం అయ్యేటట్లుగా నేను ప్రయత్నిస్తానని వెతకాలి ప్రియులరా, వెతకాలి. అనేక సార్లు మనం మన యొక్క బిడ్డలను చూస్తూ ఉంటాం కదండి. వారు చదువుకునే సమయంలో వారు కేవలం ఒక టెక్స్ట్ బుక్ మాత్రమే కాదు, దే గో ఆన్ టు రెఫర్ మోర్ టెక్స్ట్ బుక్స్. స్కూల్స్లో అయితే ఒక టెక్స్ట్ బుక్ మాత్రమే మనం చదువుతాము, కానీ ఇక జ్ఞానం పెరిగిన కొలది, కోర్సెస్ పెరిగే కొలది వీ నీడ్ టు రెఫర్ సో మెనీ బుక్స్ కదండి. థీసిస్ రాసేటప్పుడు మీకు తెలుసు, ప్రాజెక్ట్ వర్క్స్ చేసేటప్పుడు మీకు తెలుసు, మీరు అనెక్సర్స్ ఇస్తారు, ఇండెక్స్ ఇస్తారు, ఆల్ ద బుక్స్ దట్ యు హ్యావ్ రెఫర్డ్ బికాజ్ యూ వాంటెడ్ టు అరైవ్ at a concrete evidence or concrete truth. ఒక పటిష్టమైన సత్యాన్ని, పటిష్టమైన విషయాన్ని తెలుసుకున్న రీతిగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కాబట్టి అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ వ్యక్తిగత అన్వేషణ మనకు కావాలి, మనం వెతకాలి. దేవదూతలు అంటూ ఉన్నారు, మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. వారు వెతికారు కాబట్టి పునరుత్థానం గురించి వారికి తెలుస్తా ఉంది. వారు వెతుకుతున్నారు కాబట్టి పునరుత్థానం గురించి వారికి తెలియపరుస్తూ దేవుడు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాడు. నీవు వ్యక్తిగతంగా వెతకాలి ప్రియులరా. అనేక సార్లు మనకున్నటువంటి ఈ రోజుల్లో ట్రెండ్ ఏంటంటే ప్రియులరా, ట్రెండ్ ఏంటంటే ఏదైనా హోటల్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా ఫస్ట్గా ఈ రోజుల్లో ఇట్ హెస్ బికమ్ ఎ వెరీ కామన్ ట్రెండ్ దట్ యు సర్చ్ ఫర్ ద రివ్యూస్. రివ్యూస్ చూస్తాం, రివ్యూస్ చూసి 5 స్టార్ రేటింగ్ ఉందా, 4 స్టార్ రేటింగ్ ఉందా, 2 స్టార్ రేటింగ్ ఉందా అని చూసి మనం చూసి మనం మంచి స్టార్ రేటింగ్ ఉన్న దాన్ని కొంటాము, లేక అక్కడికి వెళ్తాం ప్రియులరా. అక్కడికి వెళ్ళిన తర్వాత జనరల్లీ రేటింగ్స్ బాగుంటే ప్రియులరా, వీ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. మీరు చేసిన ఆ చిన్న హోంవర్క్ని బట్టి మీరు ఎంతో సంతోషిస్తారు, ఒక మీనింగ్ఫుల్ టైం ఉంటుంది. కొన్నిసార్లు ప్రియులారా అలా వెతకకుండా కొంతమంది ఏం చేస్తారు, ఉదాహరణగా ఆలోచిద్దాం. కొంతమంది వెతకకుండా ఏం చేస్తారంటే ఏదో ఎవరో చెప్పారు, అందరు వెళ్తూ ఉన్నారనేసి ఏదో ఒక స్కూల్లో జాయిన్ చేసేస్తారు, పిల్లల్ని 40,000 50,000 కట్టేసి ఉంటారు. 40,000 50,000 కట్టిన తర్వాత చదువు లేదు, ఏమీ లేదు, అక్కడ ఏమి చెప్పట్లేదు. పిల్లవాడేమో తప్పు మాటలు నేర్చుకుంటున్నాడు, తప్పు పద్ధతులు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత అంటారు, అయ్యో నేను కొంచెం వెతికింటే బాగుండు కదా, కొంచెం సెర్చ్ చేసింటే బాగుండు కదా, తొందరపాటుతో నేను చేర్పించానే అని అనుకుంటా. ప్రియులారా, వెన్ యు సర్చ్ యు విల్ నో. మనం వెతకాలి, దేవుడి గురించి మనం వెతకాలి ప్రియులారా. అది పర్సనల్, వ్యక్తిగత, అందరి గురించి అవసరంలా, ఎవరేం చేస్తున్నారో అవసరంలా. యు సర్చ్ ఫర్ ఇట్ ప్రియులారా. లెట్ us search. ఆమేన్. మనము ఆ వెతకాలి, అన్వేషణ వెతకాలి. ఇంకా నాకు అర్థమయ్యే విధంగా నేను ఇంకా ప్రభువును తెలుసుకోవాలి. ఇది వ్యక్తిగతమైనది ప్రియులారా, ఎవరిని మీద ఫోర్స్ చేయరు.